అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చట్నీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఈ రోజు మాత్రం నేను బయట ఎక్కువగా దొరికే ఎర్ర కారం చట్నీ చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ దోశలకి అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కారం చట్నీ చేయడానికి ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంచాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో చిన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు రఫ్గా కట్ చేసిన 2 మీడియం సైజ్ టొమాటోలు వేసి కలపాలి. నెక్స్ట్ నేను ఇందులో 12 బ్యాద్కి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటి వల్ల మీకు చాలా మంచి కలర్ వస్తుంది. అలాగే కొంచెం కారం కూడా యాడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ వెరైటీ లేకపోతే మీరు మామూలు ఎండుమిర్చిని వాడుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు ముక్కలు వేసి ఒక్కసారి కలపాలి. చింతపండు వేస్తేనే చట్నీలో టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారించాలి. చల్లార్చిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. చూస్తున్నారు కదా, చట్నీ తయారైనట్టే. ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు రుబ్బిన చట్నీని ఇందులో వేసి ఒక్కసారి కలపాలి. అంతే, హోటల్స్లో దొరికే ఎర్ర కారం చట్నీ తయారైనట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఎలాంటి టిఫిన్స్లోకైనా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇప్పుడు వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేయబోతున్నాను. ఇడ్లీలు సాఫ్ట్గా ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి కారం చట్నీలు భలే సూట్ అవుతాయి. ఈ చట్నీని మీరు ఎప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.